మన ప్రాంతం యొక్క కళలని పరిరక్షించుకోవడానికి ముఖ్యంగా జానపదలు, మౌఖికాలు, సంస్కృతిని పరిరక్షించుకునే భాగంగా వాటిని గుర్తించే రకంగా ఎవరైతే ఇప్పటి వరకు వారు కాపాడుకుంటూ వస్తున్న ఈ కుటుంబాలు వాళ్ళని ప్రజలకు పరిచయం చేయడం, వాళ్ళ యొక్క ఫామ్ను ప్రజలకు పరిచయం చేయడం, వాటిని ఇష్టం పరిరక్షించుకోవాలనేది ప్రజల బాధ్యతగా కూడా. తర్వాత ప్రభుత్వానికి మన ప్రజల డిమాండ్ని పెట్టడానికి కూడా వరకు ఈఆర్సీ, ఆర్కియాలజీ మీద, నేచురల్ హెరిటేజ్ మీద, బ్యూటీ హెరిటేజ్ మీద, ఆర్కియాలజీ మీద కూడా మనం చాలా చర్చించినాం. ఆ క్రమంలో మనం ముఖ్యంగా మన స్కాలర్ దాసరి రంగా చేస్తున్న కృషికి వారిని సంప్రదించి వారిని ఎన్నో కళలు వారికి పరిచయం, ఈవెన్ మనకు మొగలైన కూడా పరిచయం చేసింది మన దాసరి రంగానే. తిరుమలరావు గారు కూడా వరంగల్, మన మహబూబ్ నగర్లో గోండి వాయిద్యం ఇది కాకుండా బొందిలి మనకు పరిచయం చేశారు. కూడా రంగా కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆ క్రమంలో రంగా ఇప్పుడు కనుమరుగైతున్న కళలు కొన్ని ఉపాధి లేకుండా దాంట్లో ఇది ఎన్నో కూడా జరిగింది. ఎన్నో మనకు ఆసక్తి కల్పించే కళలు చాలా ఉన్నాయి. అది కాకుండా కొన్ని మరుగున పడితే ఉపాధి లేకుండా కుటుంబాలు కొన్ని సఫర్ అవుతున్నాయి. శతాబ్దాల నుంచి కొనసాగుతున్న వాటిని పరిచయం చేయడంతో రంగా ఈ యొక్క కడ్డీ తంత్రి వాయిద్యాన్ని ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆ క్రమంలో మన కళాకారులని మన గర్రేపల్లి గ్రామం, సుల్తానాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా నుంచి మనం వారిని ఆహ్వానించినాం. షార్ట్ నోటీస్ ఒకటే దినంలో రంగా గారు వారితో మాట్లాడి మొత్తాన్ని ఒప్పించి వారు ఉన్న టీమును తీసుకొని 24 గంటలు కూడా నోటీస్ లేదనుకుంటారు. 22 గంటల నోటీస్లో వారి కళల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో మనం వారు ఏమేమి కథలు చెప్తాం, ఎవరు అసలు వారు ఎవరు ఈ కథలు పెట్టారు, ఎవరు చెప్పించుకుంటారు, చెప్పించుకోకుండా ఎక్కడైనా పాడి వీళ్ళు కచేరీలు జరుపుతారనే విషయాలు మనం వల్ల తెలుసుకుందాం. ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ కానీ, పత్రికలకు కానీ, ఇక్కడ టెలివిజన్ మీడియా కూడా ఇటువంటి వాటిని తీసుకొని ప్రచారం చేయడం అనేది అవసరం. దాంట్లోనే మనం మన సంస్కృతిని పరిరక్షించుకోగలుగుతాం, ఈ కళల్ని మనం కాపాడగలుగుతాం, కుటుంబాలకు కూడా ఉపాధి ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ప్రతిదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్తున్నాం. సాంస్కృతిక శాఖ దృష్టికి తీసుకెళ్ళి వరకు వారికి ఈ ఎలాంటి సమస్య లేకుండా నూతన తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఆలోచించకుండా వారికి ఉపాధి రీతిగా ప్రయత్నాలు మనం టీఆర్సీ తన వంతు కర్తవ్యంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చాలా మంచి సంకేతాలు మనకు టీఆర్సీలో చేసిన మనం ఉన్న ఉపయోగమాలాట తర్వాత వెంటనే మనకు మధురా నగర్ వారు పిలిచినారు. ముఖ్యమంత్రి సలహాదారు వెంటనే మాట ఇచ్చినాను, ప్రతి నెలకు కూడా మీకు కార్యక్రమాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తెల్లారి ఆయన వారిని పిలిచి కూడా సన్మానం చేసి 15,000 చెక్ కూడా ఇచ్చాడు. తర్వాత మధురా నగర్లో కూడా మళ్ళీ కార్యక్రమం ఆ కాలనీ వాళ్ళు నిర్వహించి వాళ్ళని అమ్మపూర్ జగన్నాథం పిలిపించుకొని వాళ్ళకి అన్ని విధాల కూడా పారితోషికం పెట్టడం. ప్రజలు 7,000 రూపాయలు వాళ్ళ కార్యక్రమం కాగానే ప్రజలు డొనేట్ చేసినారు కళను గౌరవించి. ఆ రకంగా మనకు వెళ్ళినంత వరకు మన శాయశక్తిలో ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలోనే ఇవాళ ఈ కడ్డీ తంత్రి వాయిద్యాన్ని మనం ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈ కళ గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం సమాజం చేయాలి. దాన్ని మన స్కాలర్ దాసరి రంగయ్య గారు మనకు కొంత వివరిస్తారు. వివరించిన తర్వాత మన ఏకే ప్రభాకర్ వీటి పట్ల మొదటి నుంచి కూడా నిలబడి వీటిని పత్రికల ద్వారా, టీవీ ద్వారా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం ఏకే ప్రభాకర్ ఎంతో కష్టానికి వచ్చి ఉపాధ్యాయుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఉన్న గ్రామాలు కూడా తెలంగాణ ప్రాంతంలో, అంటే ఆంధ్రవాసి మా ఏకే ప్రభాకర్ ఆంధ్రవాసి, కానీ మన తెలంగాణ కళల గురించి మాకంటే ఎక్కువ ఆయన పూర్తి ప్రయత్నం చేస్తూ ప్రతి దగ్గర నిలబడి చేస్తున్నాం. మా ఏకే ప్రభాకర్ కూడా కొద్దిగా విశ్లేషణ చేయాలని నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ మనం కొంత ఏకే ప్రభాకర్ సూచించినవి రంగా నిర్ణయించుకుని మన రామయ్య గారితో
మనకు వినిపించి అక్కడక్కడ రంగా కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని మన ఆడియన్స్కి కొద్దిగా సమన్వయం చేసి ఇవాళ మనం తలపెట్టిన కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. పత్రికల టీవీ ద్వారా కూడా ఇవాళ కాకుండా రేపైనా ఇది పూర్తిగా మనం నా చాలాసార్లు కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఇవాళ కార్యక్రమం ముందుకు తీసుకుపోతుంది. ప్రభుత్వంలో కూడా మనం వెంటనే రిజిస్టర్ చేసుకున్నాం కల్చర్ డిపార్ట్మెంట్ అని చెప్తూ నేను అలాగే దాసరావు గారు